ఎవాల్యుయేట్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్, డిస్కస్ అనే డైరెక్టివ్ వర్డ్స్ని ఎలా అడ్రస్ చేయాలని చెప్పే మెంటర్షిప్తో పాటు మీ రాస్తున్న ఆన్సర్స్కి కంపల్సరీ సోర్స్ వ్యాలిడిటీ ఇవ్వడం. అది చాలాసార్లు మనం చెప్పి ఉన్నాము, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు రాసేటువంటి వాక్యానికి ఒక సోర్స్ వ్యాలిడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అథెంటిసిటీ అనేది ఉండాలి. మీరు సబ్స్టాన్షియేట్ చేసి మీ ఆర్గ్యుమెంట్కి వ్యాలిడిటీ తెచ్చుకోగలగాలి. అది కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. రెండవది. మూడవది, మీరు సంక్షిప్తీకరించి ఎలా రాయగలగాలి, కుదించి ఎలా సమాచారాన్ని ఇవ్వగలగాలి. అండ్ క్వశ్చన్కి చేసే జస్టిస్ ఇంపార్టెంట్. భావం ముఖ్యం తప్ప భాష ముఖ్యం కాదు. ఇది చాలా కీలకం. ఇంకొకటి, మనం ఎలా పాజిటివ్గా ఆలోచించాలి. ఎగ్జామ్ జరుగుతుందా లేదంటే అది మీ చేతుల్లోనే ఉంది అని మొట్టమొదటిసారి అదే సెంటెన్స్తో స్టార్ట్ చేశారు సార్, అని చివరికి కూడా అదే చెప్తున్నారు. అంటే ఏంటి అనేది గమనించండి. ఇక్కడ భాష, మీరు ఇంగ్లీష్ని పరిగణించండి అని మనకి క్వశ్చన్ పేపర్ ఇన్స్ట్రక్షన్లో వచ్చినంత మాత్రాన ఇంగ్లీష్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని కాదు. దాని ఉద్దేశ్యం ఆబ్జెక్టివిటీ తీసుకురావడం. ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్, ఎలిసిడేట్, ఎలాబరేట్ అని వచ్చినప్పుడు దాన్ని అన్ని సందర్భాల్లో తెలుగులో యథాతథంగా వివరించండి, విశదీకరించండి, విపులీకరించండి అని వచ్చే అవకాశం ఉండదు. ఇలా విశదీకరించండి, విపులీకరించండి అని తెలుగులో ఇవ్వకుండా దాన్ని కూడా వివరించు అని ఇచ్చే సందర్భం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మీకు అది మిస్కమ్యూనికేట్ అవ్వచ్చు. అందు గురించి మీకు ఇన్స్ట్రక్షన్స్లో స్పష్టంగా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు, దాని ఇన్స్ట్రక్షన్స్లో ఇంగ్లీష్ని, ప్రశ్నలో ఇంగ్లీష్ పదజాలాన్ని మీరు ప్రమాణంగా భావించండి అని చెప్పారు. దాని ఉద్దేశ్యం మీకు ఆబ్జెక్టివిటీ తీసుకురావడమే తప్ప ఒక లాంగ్వేజ్ బయాస్ అనేది లేదు. ఇది మనకి డైరెక్ట్గా ఫార్మర్ చైర్పర్సనే వచ్చి మీకు చెప్పిన తర్వాత కూడా మీరు అపోహలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని మీద మళ్ళీ ఇంకొక కేసులు వేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ జరగడం మన చేతుల్లోనే ఉందంటే ఇదే కారణం. మనం ఆలోచించే దృక్పథం, మన వైఖరే, మన విధానమే ఎగ్జామ్ కండక్ట్ అవుతుందా లేదా అని నిర్ధారిస్తుంది. మన ఆలోచన విధానము ఎగ్జామ్ పట్ల ఒక పాజిటివ్ ఓరియంటేషన్ ఉంటే, ఎవాల్యుయేషన్ చేస్తున్న వాళ్ళ పట్ల, స్టేట్ సర్వీస్ కమిషన్ పట్ల కూడా కొన్ని విశ్వసనీయతని మనం పెంపొందించుకోగలిగితే ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది. 99% అది ఆబ్జెక్టివ్గా ఉంటుంది. నిన్న కూడా మనకి సిలబస్ కమిటీలో ఉన్న అడప సత్యనారాయణ సార్ వచ్చినప్పుడు కానీ, ఈరోజు మన ఫార్మర్ చైర్పర్సన్ వచ్చినప్పుడు కూడా చెప్తున్న విషయంలో మనకు అదే 99% అక్యురసీ ఉంటుంది, అంటే వ్యాలిడిటీ ఉంటుంది, 100% అథెంటిసిటీ ఉంటుంది, ఆబ్జెక్టివిటీ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. స్టిల్ అక్కడక్కడ కొన్ని 1% డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ యూపీఎస్సీతో కంపేర్ చేస్తే మనకి ఈ డిస్క్రిపెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ. కానీ మన దగ్గర వైబ్రెంట్ సొసైటీ ఉండడం వల్ల అవి ఎక్కువగా ఎన్లైటన్ చేసి చూపిస్తూ ఉన్నాము. అది అవసరం లేదు. ఇంకొకటి చాలా కీలకమైనది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సార్ చాలా అద్భుతంగా చెప్పారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మధ్య ఏ విధమైనటువంటి భేదం లేదు. దీని అర్థం ఏంటంటే మీరు అందరూ యూపీఎస్సీ రాయడానికి అర్హులే, మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్స్ డిస్క్రిప్టివ్గా రాస్తున్నప్పుడు ఇక్కడ 10 మార్కుల ప్రశ్నలు 15 ఉంటే యూపీఎస్సీలో 20 ప్రశ్నలు ఉన్నాయి. 10 మార్కుల ప్రశ్నలు 10, 15 మార్కుల ప్రశ్నలు 10, అంతే తేడా. దీనిలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మాత్రమే డిఫరెన్స్ ఉంది, కానీ మీకున్న నాలెడ్జ్, ఎఫిషియన్సీ, ఆన్సర్ ఓరియంటేషన్ అండ్ ఎగ్జామ్ స్టాండర్డ్స్లో ఏ విధమైనటువంటి వేరియేషన్ యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సీ మధ్య లేదు. అంటే దానికి ఉన్నటువంటి ప్రమాణాల ప్రాముఖ్యతను మనకు తెలియజేశారు. ఇక్కడ దాని స్టాండర్డ్స్ ఎంత ఎక్కువ ఉన్నాయని మనకు చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్స్పర్ట్స్ నేరుగా వచ్చి వారు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించి మీకున్నటువంటి భావోద్వేగాలను అర్థం చేసుకొని వాటిని ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఎవరైతే రియల్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో, ఎగ్జామ్ క్లియర్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీస్ని, స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ, నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకుంటూ, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళకి ఎటువంటి అపోహలు అవసరం లేదు. దయచేసి ఈ కాంట్రవర్సీస్ నుంచి దూరంగా ఉండండి. ఎక్కువగా మీరు రాసినటువంటి క్వశ్చన్స్లో ఎగ్జామ్ గురించి సగం అడిగితే సగం మళ్ళీ డిస్ప్యూట్స్, ఎగ్జామ్ అవుతుందా లేదా వీటి మీదే రాసి క్వశ్చన్స్ అడిగారు. దానివల్ల మనకి కూడా సమయం వృధా అవుతున్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఉంటే, వాల్యుయేషన్ పారామీటర్స్ మీద ఉంటే, డైరెక్ట్ వర్డ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్లో ఇస్తున్నటువంటి కీ వర్డ్స్ని ఎలా అర్థం చేసుకోవాలని మనకు చెప్తున్నప్పుడు వాటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టచ్చు. అంటే ఇదే మన పర్స్పెక్టివే
ఎగ్జామ్ ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, అది ఎంతవరకు అవకాశం ఉంటుందని సక్సెస్ అనేది గమనించండి. ఇక మీరు ఆల్రెడీ మీకు చెప్పారు సార్ ఫ్లో చార్ట్స్ని ఎంతవరకు, ఎప్పుడైనా మనకి ఇచ్చిన ప్రశ్నకి జస్టిస్ చేసేటప్పుడు దాని డీటెయిల్ డిస్క్రిప్షన్ విత్ ఎగ్జాంపుల్స్ అనేది కంప్లీట్గా లేకుండా ఓన్లీ కీవర్డ్స్ని ఫ్లో చార్ట్లో పెట్టేస్తూ వెళ్తే దానివల్ల మనకి రియలిస్టిక్ ఆన్సర్ రాదు, క్వశ్చన్కి జస్టిస్ జరగదు. సో ఫ్లో చార్ట్ని ఉపయోగించేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆ ఫ్లో చార్ట్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ మీరు మెన్షన్ చేసిన దాని రిలేటెడ్ డిస్క్రిప్షన్ నెసెసిటీ క్వశ్చన్లో క్లియర్గా డిమాండ్ చేస్తున్నప్పుడు ఆ డిస్క్రిప్షన్ మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి, దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వాలి. అలా లేకుండా కంప్లీట్గా ఫ్లో చార్ట్స్ వేస్తూ వెళ్ళి ఇన్ఫర్మేషన్ హాఫ్గా ప్రజెంట్ చేస్తే మనకి కంప్లీట్ మార్క్స్ రావడానికి అవకాశం లేదు. సో క్వశ్చన్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, డిమాండ్ని కరెక్ట్గా అడ్రస్ చేయడం, అది ఫ్లో చార్ట్ రూపంలో కొన్ని సందర్భాల్లో డిమాండ్ని బట్టి రాస్తాము, కొన్ని సందర్భాల్లో డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాము. ఇది మనం ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంటుంది, రైట్.